ఈ కుటుంబ వివాహాల గురించి తెలియజేసుకుంటున్నాము. మరి ఇప్పుడు ఈ పాఠంలో సరైన దాంపత్య జీవితం జీవించలేక విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య ఈనాడు అధికమవుతుంది. పాశ్చాత్య దేశాలతో పోల్చి చూస్తే మన దేశంలో విడాకుల సంఖ్య కొంచెం తక్కువగానే కనిపించవచ్చు. కానీ వాస్తవానికి ఎంతమంది భార్యాభర్తలు నిజమైన సఖ్యత, శాంతి సమాధానాలతో, ప్రేమానురాగాలతో దాంపత్య జీవితం సాగిస్తున్నారు? తమ మధ్య ఎన్నెన్నో భేదాభిప్రాయాలు, సమస్యలు ఉన్నా మన సంస్కృతి సంప్రదాయాలకు కట్టుబడి భయంతో బయటకు చెప్పుకోలేక లోన కుమిలిపోతూ అనేక రకాలైన మానసిక వ్యాధులకు గురవుతున్నారు. మరికొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి వారు లెక్కకు మించి ఉన్నారని నిస్సందేహంగా చెప్పవచ్చు. దాంపత్య జీవితం ఇలా కలతలతో, మనోక్లేశాలతో నిండి దంపతుల మధ్య సరైన రీతిలో మంచిగా కాపురం సాగకపోవడానికి కారణం ఏమిటి? వివాహం గురించి, భార్యాభర్తల అంతస్తు గురించి వారికి సరైన అవగాహన, జ్ఞానం లేకపోవటమే. కాబట్టి ఇటువంటి మౌలికమైన అంశాలను పరిశీలించి సవివరంగా తెలుసుకుందాము. అనేక కారణాల చేత భార్యాభర్తల మధ్య వివాహ దాంపత్య జీవితం సరిగ్గా సాగపోవడానికి అనేక కారణాలు చెప్పుకోవచ్చు. ఒక కారణం అని కాదు, రకరకాల కారణాలు. దానివల్ల విడాకులకి దారితీస్తూ ఉంటుంది. ఇక కలిసి బ్రతకలేము, కష్టంలో, వ్యాధిలో, బాధలో కలిసి ఉంటామని ప్రమాణం చేసుకున్న వీరు మరి అనేక కారణాల వల్ల విడివిడిగా జీవిస్తేనే మంచిది, మనం విడాకులు తీసుకుందాం అనే అభిప్రాయానికి వచ్చేస్తూ ఉన్నారు. ఇటు చదువుకున్న వారైనా, చదువు లేని వారైనా. మరి భార్యాభర్తల మధ్య ఈ కలహాలు రావటం, కొంతకాలం మరి భార్య పుట్టింటికి వెళ్ళిపోతాం, భర్త వెళ్ళి తీసుకురాకోకుండా ఉండటం, ఇలా విడివిడిగా జీవిస్తూ అవి దారుణమైన పరిస్థితులకి వచ్చేవరకు అక్కడే అలాగే ఉంటున్నారు. ఉండి మరి మన పూర్వ సాంప్రదాయం పద్ధతి ఉన్నాయి. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క కట్టుబట్టు, పరువు, సాంప్రదాయం ఇవి ఉన్నాయి కాబట్టి బయటికి చెప్పుకోలేక, ఏమ్మా ఏంటి వచ్చామంటే చూస్తానికి వచ్చాను, పండగకు వచ్చాను, లేదా బాగాలేదని వచ్చాను, మా అమ్మకు బాగాలేదని, మా నాన్నకు బాగాలేదని వచ్చాను, ఇలా కుంటి సాగులు చెప్పుకుంటూ కాలం గడుపుకుంటూ మెరగలేక, కక్కలేక, అటు పిల్లల్ని పాఠశాలలో వదిలేసి చదువులు లేక పాడైపోయి మరి కొంతమంది ఏమో సూసైడ్లు చేసుకునే ప్రయత్నం కూడా చేసుకునే స్థితికి వచ్చేస్తున్నారు. మరి కొంతమంది అయితే ధైర్యంగా విడాకులకి అప్లై చేసి విడాకులు తీసుకుని ఇంకో పెళ్లి చేసుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ రోజుల్లో మొదటి పెళ్లి జరగడమే మహా కష్టంగా ఉండే ఈ రోజుల్లో రెండో పెళ్లి ఎక్కడ జరుగుతుందండి? అందుట్లో పిల్లలు ఉన్నవారికైతే రెండవ పెళ్లి ఇంకా మహా కష్టం. మన భారతదేశంలో చాలా కష్టం ఈ కట్టుబాట్ల మధ్య జీవించడం. అదే విదేశాల్లో అయితే ప్రొద్దున ఒకరితో, సాయంత్రం ఒకరితో పెళ్ళిళ్ళు. ఇవాళ ఉన్నవాళ్ళు రేపు ఉంటారని లేదు. అది మంచినీళ్ళు త్రాగిన ప్రాయంలాగా భార్యాభర్తల సంసారం ఉంటుంది. నచ్చినే ఉండటం, నచ్చకపోతే వదిలిపెట్టేయటం, మళ్ళీ ఇంకోవడం చేసుకోవటం. ఉంగరాలు మార్చుకోవటం, దండలు మార్చుకోవటం, ఇవే పెద్ద ఆర్భాటాలు ఏం కాదు అక్కడ. మరి ఇలాంటి పరిస్థితులకి అసలు ఎందుకు దారి చేస్తున్నాయి? ఇలాంటి కష్టాలు ఎందుకు వస్తున్నాయి మనకి? అన్నీ సక్రమంగా చూసుకునే పెళ్లి చేస్తున్నారు కదా, లేకపోతే చూడకోకుండా పెళ్లి చేసుకుంటున్నారా? ధనానికి ఆశపడి పెళ్లి చేసుకుంటున్నారా? ఉద్యోగానికి ఆశపడి పెళ్లి చేసుకుంటున్నారా? కట్నానికి ఆశపడి పెళ్లి చేసుకుంటున్నారా? శివరాకానికి అవి వికటించేస్తున్నాయా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. కష్టాలు, కడగళ్ళు మనిషికి సహజం. అలాగే కుటుంబాల్లో కూడా సమస్యలు కూడా రావడం అనేది అనివార్యం.
అయితే సమస్యలు ఎలా వస్తాయి, ఏ ఏ రంగాల్లో ఏ ఏ పరిస్థితుల్లో వస్తుంటాయో తెలుసుకోవడం, వాటికి మరి మూల కారణాలు ఏమిటో, మరి వాటి పరిష్కార మార్గాలు ఏమిటో అన్వేషించి తెలుసుకోవడం కూడా ఎంతో మంచిది. కాబట్టి కుటుంబ సమస్యలకు మూలమయ్యే కారకాల గురించి, వాటి పరిష్కారాల మార్గాల గురించి సాధ్యమైనంత వరకు మనం చర్చించుకోవడం, తెలుసుకోవడం అనేది ఎంతైనా మంచిది. మరి బిడ్డలారా, క్రైస్తవ సహోదరులారా, పెద్దలారా, పిన్నలారా, దాంపత్య జీవితంలో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్న మరో ముఖ్యమైన సమస్య ఏంటంటే లైంగిక చర్య, లైంగిక సమస్య. భార్యాభర్తలకు సంభోగ క్రియల గురించి, లైంగిక విషయాల గురించి సరైన దృక్పథం కానీ, అవగాహన కానీ, విషయ పరిజ్ఞానం లేనందువల్లే వారి దాంపత్య జీవితంలో ఎన్నో అపోహలకు, అసంతృప్తికి అది మూల కారణం అవుతుంది. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలదే మరి ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం, దాంపత్య జీవితంలో ఒకరికి ఒకరు సహకారం చేసుకోవటం, సంసార జీవితాన్ని సాఫీగా చేసుకోవటం, దానిలో ఉన్నటువంటి సుఖాన్ని తెలుసుకోవటం, అనుభూతిని ఆస్వాదించటం, ఇవన్నీ కూడా మరి కరువైపోవటం వలన వీరు పరాయి సుఖాలకు అలవాటు పడటం మొదలు పెడుతున్నారు. భర్తకు భార్య, భార్యకు భర్త మరి సరైన అవగాహన లేక సంభోగ జీవితంలో మరి వాళ్ళ కలయిక విషయంలో ఎన్నో అవరోధాలు రావటం వలన భర్తకి, భార్యకి ఉద్యోగాలు ఉంటాయి. వీళ్ళ టైమింగ్స్ వేరు. భార్యలో ఒక టైమింగ్, భర్తలో ఒక టైం ఉండదు. ఒకళ్ళు రాత్రి డ్యూటీ అయితే ఒకళ్ళు పగల డ్యూటీ, ఒకళ్ళు పగల డ్యూటీ అయితే మరొకళ్ళది రాత్రి డ్యూటీ. ఇలా 11 గంటలు 16 గంటలు సాఫ్ట్వేర్లో పనిచేసి నీరసించి ఇంటికి వచ్చి ఒక ముద్దానం తిని గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటాడు భర్త. భార్య ఏమో భర్త కోసం చూసి మరి టేబుల్ మీద అన్నం పెట్టేసి తను తిని పడుకుంటుంది. ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు పడుకుంటాడో, మళ్ళీ ఎప్పుడు వెళ్తాడో తెలియదు. అలాగే భార్య కూడా ఎలా మరి హడావిడిగా ఒక ఉద్యోగం ఉంటే హడావిడిగా వెళ్ళిపోవటం, క్యారేజీ కట్టుకోవటం, పిల్లల్ని స్కూల్కి పంపుకోవటం, ఇవే సరిపోతున్నాయి. కానీ ఒకరిని ప్రేమగా చూసుకోవటం, ఆదరించుకోవటం, లైంగిక పరమైన ఉద్దేశాలు కలిగించటం, సంసార జీవితంలో మరి ఈ కట్టుబాట్ల జీవితంలో అక్కడ అత్తయ్య ఉంటాడు, ఇక్కడ మామయ్య ఉంటాడు, ఇక్కడ పక్కన వాళ్ళు ఉంటారు, పొరుగు వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారని రకరకాల మరి మధ్యతరగతి కుటుంబాల్లో, ఉన్నత కుటుంబాల్లో, లేబర్ కుటుంబాల్లో మరి ఇవన్నీ కూడా ఎన్నో సమస్యలు, లైంగికపరమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఆఫీసులో ఫ్రీగా ఉన్నప్పుడు పక్క సీట్లో ఉన్న వాళ్ళని చూసుకోవటం, వాళ్ళ భావాలు తెలుసుకోవటం, అభిరుచులు తెలుసుకోవటం, హోటళ్ళకి వెళ్ళటం, ఎంజాయ్ చేయటం, మరి సంసార జీవితాన్ని పాడు చేసుకోవటం, ఈ పరిస్థితులు దోహదం చేస్తుంది. ఇలాంటి లైంగిక సమస్యలు చాలా వరకు ఈ వివాహేతర సంబంధాలకు కలగడానికి కారణమవుతుందని చెప్పొచ్చు. అదే వ్యాపారస్తులకు భార్య ఇంటిగానే ఉంటుంది పొద్దు నుంచి సాయంత్రం వరకు. భర్త ఒకడే వ్యాపారం నుంచే వెళ్ళిపోతూ ఉంటాడు, సంపాదించుకు వస్తాడు. 1 రోజు 2 రోజులు రాడు. మరి ఊళ్ళోనే వ్యాపారం అయితే సాయంత్రం 12 గంటలకి 1 గంటకి షాపులు కట్టి వస్తాడు. అప్పుడు తినేసి పడుకుంటే నిద్ర వచ్చేస్తుంది. మళ్ళీ తిరగట్టే లేగాలి, షాపుకి వెళ్ళాలి, పూజలు చేయాలి, పురస్కారాలు చేయాలి. దీంతో సరిపోతుంది ఆయన సంసార జీవితం. భార్యను పట్టించుకోవటం, లైంగిక పరమైనటువంటి మరి విధానానికి అవగాహన లేకపోవటం, ఇవన్నీ కూడా రావు. దీనివల్ల కూడా ఏమవుతుంది? ఇంటికాడ ఖాళీగా ఉన్న భార్య మరి ఏదో ఒక వ్యాపకం పెట్టుకుని ఎవరితోనో మాట్లాడటం, ఎవరితోనో సాంగత్యం పెట్టుకోవటం. అదేవిధంగా భర్త వ్యాపార రీత్యా బయటికి వెళ్ళినప్పుడు 2-3 రోజులు బయట తిరిగినప్పుడు అక్కడ వ్యాపార రీత్యా మరి లైంగిక విధానంగా ఎవరో మరి అట్టి పెట్టుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. చూడండి, ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల్లోనే
విడాకులు ఎక్కువ అయిపోతా ఉంది. ఎందుకంటే ఇదే టైం లేకపోవటం, రోజుకు 16 గంటలు 12 గంటలు పనిచేయటం, నీరసించి పడుకుపోవటం, లైంగిక జీవితం సరిగ్గా లేకపోవటం, దానివల్ల భర్త వదిలేయటం, భార్య వదిలేయటం, ఇవన్నీ ఈ టైమింగ్ వలన, వ్యామోహం వలన, తర్వాత డబ్బు సంపాదించాలనేటువంటి కోరిక వలన కలిగేవి. మరి ఉమ్మడి కుటుంబంలో పూర్వకాలంలో ఇవన్నీ ఉండేవి కాదు. అంతా ఉమ్మడి ఆస్తి, ఉమ్మడిగా వంట చేసుకుంటూ ఉమ్మడిగా తినటం, ఎవరి గదిలోకి వెళ్ళి వాళ్ళు పడుకోవటం, సాఫీగా సంసారాలు సరిపోయాయి. కానీ ఇప్పుడు ఈ విడి కుటుంబాలు, చిన్న కుటుంబాలు వచ్చిన తర్వాత ఉద్యోగాల వేటలో పడ్డాక, ఉద్యోగాలకు వెళ్ళినాక ఎక్కువగా విడాకులకు దారితీసే పరిస్థితులు ఇవే మనకి కనిపిస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఏ రకంగా అయితే అసలు విడాకులు విడిపోవడానికి మనకి ముఖ్య కారణం ఏంటి, భార్య నా దగ్గర రాకపోవడానికి కారణం ఏంటి, భర్త నా దగ్గరికి రాకపోవడానికి కారణం ఏంటి, పొరుగు వారితో జీవించడానికి, మరి వాళ్ళతో ఉంచుకోవడానికి, దగ్గర తీయడానికి, ఇలాంటి చాలా చాలా మంచి మంచి పేర్లు పెట్టారు. దగ్గర తీశాడంట, దగ్గరికి. ఇప్పుడు దాకా దూరంగా ఉన్నట్ట అమ్మాయి దగ్గరికి తీసుకున్నాడంట. ఇలాంటి మరి మంచి పేర్లు పెట్టుకుని వాటికి సరిపెట్టుకోవడం అన్నారు. మరి కొంతమంది అయితే ఎండిపోతే నాకేం లేదు పోనీ, తిరిగి తిరిగి ఆయన కాడే అరిగిపోతాయి, వస్తాడులే, నా పిల్లలను చూసుకున్నాం, సౌకర్యం పెంచుకుందాం, చదివించుకుందాం చక్కగా అని చెప్పేసి మరి సరిపెట్టుకుని ఆడవాళ్ళు సంసారం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా కానీ ఈ ప్రభావం పిల్లల మీద పడిపోతుంది. మళ్ళా వీళ్ళు పోట్లాడుకోవటం, తిట్టుకోవటం, ఇవి ఒక్కొక్కసారి ఉండి బయటికి కక్కేస్తారు. ఇవన్నీ నువ్వు చేసే తప్పులు ఇవి, నువ్వు చేసే తప్పులు ఇవి, నువ్వు అది, నువ్వు ఇది అనే పిల్లలు తినేస్తారు. మరి కొంతమంది అయితే ఇంటికే మందు తెచ్చుకునేవాళ్ళు ఉన్నారు, తాగేసేవాళ్ళు పిల్లలు ఎదురుగానే. మరి కొంతమంది పిల్లలతో మందు తెప్పించుకునే వాళ్ళు ఉంటారు, పిల్లలతో సిగరెట్లు తెప్పించుకునే వాళ్ళు ఉంటారు. మరి ఇంకా కొంతమంది ఉప్పుడు గత్తెలుగా ఇళ్ళకి తెచ్చుకునేవాళ్ళు, ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు పెట్టి సంసారం చేసేవాళ్ళు, ఎదురు బదులు సంసారం చేసేవాళ్ళు. ఇలా ఎన్నెన్ని చూస్తున్నాం. మాట వినకపోతే పంపించేయటం, అడ్డు తొలగించేసుకోవటం, ఇవన్నీ మనం పేపర్లో నిత్యం ఎన్నో చూస్తా ఉన్నాం. కాబట్టి లైంగిక విషయాలపై గల అపోహలను తొలగించి భార్యాభర్తల మధ్య ఉండవలసిన లైంగిక సంబంధం గురించి సరి అయిన అవగాహన, నిజమైన భావాలను, సంతృప్తికరమైన జీవితానికి సంబంధించిన వివిధ అంశాలను కూడా తెలుసుకోవాలి. అట్లు కాని ఎడల వివాహేతర సంబంధాలు పెంపొందించుకుని వివాహ జీవితాన్ని, కుటుంబాన్ని, పిల్లల్ని సర్వనాశనం చేసుకుంటారు. తల్లిదండ్రులు పిల్లల్ని కనగానే సరిపోదు, వారిని సరైన రీతిలో పెంచి పెద్ద చేయాలి. కాబట్టి బిడ్డల పెంపకంలో తల్లిదండ్రుల బాధ్యత గురించి, అనుసరించాల్సిన పద్ధతులు, పాటించాల్సిన మెళకువల గురించి పలు అంశాలను వాస్తవమైన తల్లిదండ్రుల దృక్పథంలో పరిశీలిస్తూ సామాజిక దృక్పథంలో చర్చించాలి. ఇవన్నీ పిల్లల గురించి ఆలోచించాలి. ఇలా పిల్లల గురించి ఆలోచించేవాళ్ళు మనం పెద్దగా ఎక్కడ కొట్టుకుంటున్నాం, తిట్టుకుంటున్నాం, మరి పిల్లలకు సరైన న్యాయం చేయట్లేదు అనేవాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పోతే పోయిందిలే డబ్బు అని చెప్పేసి హాస్టల్లో పెట్టేస్తున్నారు. హాస్టల్లో పెట్టేది అక్కడ క్రమశిక్షణ, టైంకి లేవడం, టైంకి నిద్రపోవటం, టైంకి చదువుకోవటం, ఇవన్నీ వస్తాయి. కాబట్టి హాస్టల్లో చేర్పించేద్దాం, మన ప్రభావం వాళ్ళ మీద పడదు. 10th క్లాస్ వరకే మన దగ్గర చదువుతారు. ఆ పై తరగతులన్నీ దూరం చోట, మనం ఉన్న చోట ఆ కాలేజీలు ఉండవు, ఆ యూనివర్సిటీలు ఉండవు. కాబట్టి దూరంగా వీళ్ళని పంపాల్సిందే ఎప్పటికైనా అని చెప్పేసి ఇప్పటి నుంచి అలవాటు చేద్దామని ఇంటర్మీడియట్ దగ్గర నుంచి హాస్టల్లో పిల్లల్ని పెట్టేస్తున్నారు తెలివిగా కొంతమంది. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. అయితే తల్లిదండ్రుల ప్రేమ కరువు అవుతుంది, విద్యా క్రమశిక్షణకి వస్తుంది.
అది కూడా తల్లిదండ్రులు మళ్ళీ ప్రేమతో ఆదివారం ఆదివారం వాళ్ళకి ఇష్టమైనటువంటి వంటకాలు, రుచికరమైనటువంటి వంటకాలు చేసుకెళ్ళి ఆదివారం వెళ్ళి ఆ పిల్లల్ని ప్రేమతో ఆప్యాయతతో దగ్గర కూర్చోబెట్టుకుని విషయాలన్నీ తెలుసుకుని మరి ఇంటికాడ అందరూ బాగానే ఉన్నారు, అక్క బాగుంది, తాత బాగున్నాడు, మా అమ్మ బాగానే ఉంది, మిమ్మల్ని అడిగాను అన్నారు, నువ్వు చేశానన్నారు అని చెప్పేసి మాట్లాడుకోవటం, అవసరమైతే అదే టైంలో ఆన్ ది స్పాట్లో వీడియో కాల్ చేసి వాళ్ళకి చూపించటం, మాట్లాడటం, ఇవన్నీ కూడా చక్కగా చేసుకుని సాఫీగా సంసారాలని తీర్చుకునే పిల్లల్ని ఐపీఎస్, ఐఏఎస్ మరి పెద్ద పెద్ద చదువులు చదివించుకునే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇది అర్థం చేసుకునే కుటుంబాల్లో జరుగుతుంది. ఇలా మిడిల్ క్లాస్ పీపుల్స్కిను మరి పూర్ పీపుల్స్కి జరగదు అది. ఎందుకంటే వాళ్ళకి స్తోమత లేదు, అలా చదివించలేరు, చేయలేరు. అయినా కానీ వాళ్ళు చేయాలన్నా ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి మరి హాస్టల్స్ ఉన్నాయి, ఆ హాస్టల్స్లో అయినా జరిపించవచ్చు. లేదు మతపరమైనటువంటి హాస్టల్స్ ఉన్నాయి, క్యాథలిక్ హాస్టల్స్, క్రిస్టియన్ హాస్టల్స్ ఉన్నాయి. అక్కడ కూడా క్రమశిక్షణ, దైవభక్తి ఇవన్నీ కూడా బాగానే వస్తాయి, అక్కడ కూడా జరిపించవచ్చు. మరి కొంతమంది గారాబం వల్ల ప్రతి తల్లిదండ్రికి ఇప్పుడు ఒక మగ పిల్లడు ఒక ఆడపిల్ల ఉన్నట్టు వల్ల వాడిని విడిచిపెట్టలేక వాడితో మరి కలిసి ఉండటం వల్ల అది వద్దు మాకు ఇంటికాడే చదువుతాడు, మేము ఎంత బ్రతికి మా పిల్లల్ని హాస్టల్లో పెడతామా, అది పెట్టి తిండి మా పిల్లలు తింటారా, మేమే శుభ్రంగా చూసుకుంటామని ఎక్కడికి పంపకుండా మొండితనంగా చూసుకునేవాళ్ళు ఉన్నారు. పిల్లల భవిష్యత్తు అంతటితోనే పాడైపోతుంది. కాబట్టి ఒకటి పొందాలంటే ఒకటి వదులుకోవాలి. ఇలా కుటుంబాలని అర్థం చేసుకోవాలి. మన జీవితం ఏంటి, మన పిల్లలు ఏంటి, మన దాకా మన పిల్లలు ఉండకూడదు, మనం కూలి చేసాం, మన పిల్లలు కూలోడు కాకూడదు. ఇప్పుడు ఏమవుతుందంటే కూలి చేసుకునేవాడు పిల్లోడు కూలోడు ఆడు ఒక చోట వెళ్ళిపోతుంది. వ్యాపారం చేసుకునేవాడు వ్యాపారం ఆడ వంశంలో వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఒక ట్రాక్ తప్పిస్తే ఒక మంచి ఉద్యోగం కనుక ఐపీఎస్, ఐఏఎస్, డాక్టర్ లేకపోతే ఇంజనీర్ ఏదో ఒకటి ఒక గవర్నమెంట్ ఉద్యోగం కనుక పిల్లోడికి సంపాదించగలిగితే వాడి జనరేషన్ అంతా ఉద్యోగస్తులు అయిపోతారు. వాడి పిల్లల్ని చదివించుకుంటాడు, వాడి పిల్లలకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఆ సుఖానుభవం తెలుసుకున్నాడు కదా, దానిలో ఉన్నటువంటి గౌరవం. ఒక ఆఫీసర్ అయితే ఆ గౌరవం, ఆ నమస్కారాలు చేయటం, సెల్యూట్లు చేయటం, అది నేర్చుకున్న తర్వాత నా పిల్లల కాడ ఇలాగే ఉండాలి అని చెప్పేసి అనుకోవాలి. ఒక ఆఫీసర్ బిడ్డ కూలోడు అవటానికి ఇష్టపడతాడా? మరి మధ్యతరగతి పిల్లలు చూడండి, ఈ రోజున అవేర్నెస్ వచ్చి రిక్షా తక్కువ పిల్లలు కూడా మరి మంచి మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు పొందినట్టు మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో చూస్తున్నాం. తిండి లేకపోయినా దేవాలయాల్లో పెట్టి ప్రసాదం తిని మరి అక్కడే కూర్చొని చదువుకుని ర్యాంక్ సంపాదించిన వాళ్ళు చూస్తున్నాం. తండ్రి వదిలేసి వెళ్ళిపోయినా తల్లిని మరి ఇంటికాడ చెల్లెల్ని కాపాడుకుంటూ ఆటో రిక్షా తోలు, రిక్షా తొక్కు, స్కూల్కి వెళ్ళు, మళ్ళీ వచ్చి చదువుకునే ఆడపిల్లలు ప్రయోజకులైన వాళ్ళని మనం చూస్తున్నాం. కాబట్టి పట్టుదల అనేది కావాలి, ఆలోచన కావాలి. ఇవాళ గడిచిపోయింది చాలే, రేపు గడిచిపోద్ది, లేచామా తెల్లారిందా పడుకున్నామా లేచామని అంటారు. అట్ట కాకూడదు. ఈ రోజంతా మనం ఏం చేసాం, ఏం సాధించాం అని ఆలోచన చేసుకోవాలి. రేపేం చేయబోవాలి, ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ ఆలోచనకరమైనటువంటి జీవితాన్ని అవేర్నెస్ మరి మనం పొందుతూ ఉండాలి. సినిమాలు చూడొచ్చు, ఇలాంటి మంచి మంచి సినిమాలు చూసి ఆచరించాలి. సెల్ ఫోన్ చూడొచ్చు, సెల్ ఫోన్లో ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి, అవి చూడాలి. చైతన్యవంతం అవ్వాలి. ఏ కోచ్ లేకపోయినా, నేర్పే గురువు ఎవరూ లేకపోయినా సమస్త జ్ఞానం అనేది సెల్ ఫోన్లో ఉంది. ప్రపంచ జ్ఞానం అంతా కూడా సెల్ ఫోన్లో ఉంది. ఏం చదవాలన్నా, ఏం తెలుసుకోవాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ అడ్రస్ కావాలన్నా
ఎవరి ఫోన్ నెంబర్ కావాలన్నా ఈ సెల్ ఫోన్లోనే ఉన్నాయి మనకి. ఇంటర్నెట్ దాన్ని మనం ఉపయోగించుకోవాలి. కానీ ఎంతసేపు ఆడేదో నవ్వుతున్నాడు, ఆ జబర్స్ అంటాడు, వాళ్ళేదో సరదా కబుర్లు చెప్పుకుంటే మనం చూడాలి. వాళ్ళు ఆటలాడుకుంటూ ఉంటే మనం చూసి మనం నవ్వుతూ ఉండాలి. దానివల్ల ఏం ప్రయోజనం? ప్రయోజనకరమైనవన్నీ మనం నేర్చుకోవాలి. పెద్దవారు ఏది చూస్తే పిల్లలు అదే చూస్తూ ఉంటారు. కాబట్టి ఏమిటి ఈ సంసార జీవితం ఎలా అయిపోతుంది? ఏంటి మన జీవితం, మన సంసారం ఎక్కడ పోతుంది? కాబట్టి మనకి దేవుడు అందరికీ సమానమైన జ్ఞానం, తెలివితేటలు అన్నీ ఇస్తున్నాడు. మనం ఉపయోగించుకోవడంలో అక్కడ లోపం ఉంది. అలాగే భక్తి కలిగి జీవించాలి. ఈ కుటుంబంలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే బైబిల్ చదువుకోవటం, మత గ్రంథాలు చదువుకోవటం, బైబిల్ చదువుకుని దాంట్లో పరిష్కారం మనం వెతుక్కోవాలి. చక్కగా దేవాలయానికి వెళ్తాం, ప్రార్థన చేసుకోవటం, రావటం, పిల్లల్ని తీసుకురావటం. అప్పుడు మంచి ప్రవర్తన, మంచి కుటుంబంగా మనం తయారవుతాం. ఇవన్నీ కూడా అవేర్నెస్. ఈ తాగుడు, కోడి పందాలు, జోదము, ఇవన్నీ మరి వ్యసనాలన్నీ ఇక్కడ మానుకుని ఉన్న డబ్బుని సద్వినియోగం చేసుకోవాలి. ఊరికే ఎక్కువ తక్కువ వండి పారేయటం, వేస్ట్ చేయటం, ఎవడన్నా రాగానే అవి ఇవి తెచ్చేయటం. లిమిట్. గౌరవం మర్యాద మంచిదే, దానికి ఒక లిమిట్ ఉండాలి. ఖర్చుకు ఒక లిమిట్ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది నెలకి, ఆ ఇన్కమ్తో మనం ఇంటి ఎంత కట్టాలి, పాలకి ఎంత కట్టాలి, రైస్కి, కిరాణా ఖర్చుకి, ఇవన్నీ ఎంత అవుతుంది చూసుకోవాలి. అదే సొంత ఇల్లు ఉంటే మిగతా ఖర్చులు ఎలా ఉంటాయి అవన్నీ ఒక వేసుకుని లెక్క కట్టుకుని దాన్ని చేసుకుంటే సంసార జీవితం అనేది సాఫీగా సాగుతుంది. అంతేకాకుండా విడిగా ఖర్చు పెట్టేస్తే ఈ ఆర్థిక సమస్యలను బట్టి ఇంకా సమస్యలు ఎక్కువైపోతాయి. ఒక అప్పు చేస్తే అప్పు తెచ్చడానికి ఇంకొక అప్పు చేయాలి. తలకు మించిన ఖర్చులు, తలకు మించినవి టీవీలో చూసి కొనేసుకుని అప్పు చేసి కొంటే ఆడు వచ్చేసరికి మళ్ళీ ఆ అప్పు కట్టలేక ఇంకొకటి దగ్గర అప్పు కట్టాలి, ఆ అప్పు కట్టలేక ఇంకొకటి అప్పు. ఆ అప్పు తెచ్చిపోతే వాడిని వేధిస్తాడు, కుటుంబాన్ని అల్లరి చేస్తాడు, సామానం బయట వేస్తానంటాడు, లేకపోతే ఇంకో రకంగా లైంగికంగా వేధింపులు మొదలు పెడతాడు. ఇలా అడ్డదారులు కూడా తొక్కి అప్పులు తీర్చాల్సి వస్తుంది. దాని నుంచే చెడు అలవాట్లు, దొంగతనాలు, వ్యభిచారం, ఇవన్నీ కూడా అప్పులతో మొదలవుతూ ఉండేగా. ఏది చిన్న చిన్న కుటుంబాల్లో, మధ్యతరగతి కుటుంబాల్లో ఆర్థిక స్థితి, ఆర్థిక స్తోమత సరిగ్గా లేకుండా నెత్తి మీద ఆర్థిక పరమైన బరువులు, అప్పులు ఎక్కువ వేసుకోవటం వల్ల ఈ సమస్యలన్నీ వస్తాయి. చివరాఖరికి ఆత్మహత్యలు, సూసైడ్లు, హత్యలు, ఇవన్నీ కూడా దోపిడీలు అలవాటు అయిపోతాయి ఆటోమేటిక్గా. ఈ సంసారాన్ని ఏదటానికి సంసారం సాగరం అన్నారు. కాబట్టి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఈ కుటుంబాల్లో అనేది జాగ్రత్తగా మనం ఈ శీర్షికలో పరిశీలన చేసుకుందాం. కుటుంబ జీవనం అన్నది కేవలం లౌకికం కాదు, అది ఆత్మీయ జీవితంతో ముడిపడి ఉంది. కాబట్టి చివరగా సంసారంలో ఏ విధంగా ఆధ్యాత్మిక పునీతం జీవనం గడపగలరో అంశాలను కూడా దీంట్లో పరిశీలన చేసుకుందాం. ఆధ్యాత్మికంగా కుటుంబానికి పరిష్కారం చేస్తుంది. దైవభక్తి, దైవ చింతన, బైబిల్ చదువుకోవటం, బైబిల్ని ఆశ్రయించడం, దేవుణ్ణి ఆశ్రయించడం, దానిలో ఉన్నటువంటి ప్రకారం మనం జీవితాన్ని మార్చుకోవటం, సంసారాన్ని పదిలిపరుచుకోవటం, మన ప్రవర్తనను మార్చుకోవటం, ఇవన్నీ కూడా దైవ చింతన మీద కూడా ఆధారపడి ఉంటుంది. కానీ అవి కూడా మనం నేర్చుకోవాలి, ముఖ్యం అది. అవి కూడా మరి ఈ పాఠంలో మనం చెప్పుకుంటూ వెళ్దాం. మరి ఈనాటికి ఈ పాఠాన్ని ముగిస్తున్నాను. మరి వచ్చే పాఠంలో మరి ఇవన్నీ కూడా చర్చించుకుంటూ దీన్ని ఈ కుటుంబ వ్యవహారం అనేది ఒక కొలిక్కి వచ్చే వరకు నేను తెలియజేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియజేయండి. మీ అందరికీ ఉండాలి.